కొడుకులు లేరు నేను లేరు నువ్వు మాట్లాడు. నేనున్నగా నీకు ఎందుకు బాధ? ఇంత పెద్ద మాట అన్నవురా. ఇప్పుడు నిజంగా నువ్వు మా బాబు లెక్క కనబడతాను. నా అల్లుడు బంగారం. ఇక తిను, కడుపు నిండా తిను. ఏదైనా పిసనా? ఎందుకు ఎడుతున్నావు? నన్ను వండుకోమంటున్నావు, ఎడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు? పొట్టుపప్పు అదినే? అవును సంజవ్వ. ఎప్పటిది ఇది మరి? అయ్యో మన చేనులో వండిందే సంజవ్వ. ఇంట్లో ఇసిరిన మీ అన్న రాత్రి వచ్చే వరకే ఆలస్యమైంది. పొద్దుగా లేచి పొలం కాడికి వేయండు. ఏమన్నా తెప్పిద్దామంటే ఇక ఆయన ఎప్పుడు వస్తాడో ఏ అవుతుందో, అందుకే పొట్టుపప్పు ఎత్తాను. ఏం కాదు అదినా, ఏమైతుంది? మొన్ననే తింటివి. ఆయన ఇవాళ సోమవారం, నేను నీసు ముట్ట. అందుకే సంజవ్వ పొట్టుపప్పు వండి ఇంత చారు చేద్దామని అనుకుంటాను. మన చేనులో వండిందంటే కమ్మగా ఉంటది అదినా, మంచిగా అండు. సోమవారం అని చెప్పి చికెన్ వచ్చిన చికెన్ దొరుకుతుంది అనుకోండి. మిమ్మల్ని చూస్తేనే నా కడుపు నిండింది రా అయ్యా. నాకెందుకు రా చికెన్? ఇక మా అన్న ఒక్కని చూసింది అనుకో, బా నా మనసు నిమ్మలం అవుతుంది అదినే. అత్తాడు కావచ్చు. అవును, అన్నిటి పోయిండు. లేచిన కానీ కనబడతలేడు. ఏమో జాడలేదు, ఏం లేదు. ఇక్కడ కూడా దోస్తానం బాగానే దొరికింది మీ మామకు. ఉండరా మరి? ఏడికి పోయినా వాళ్ళు ఎంకులాడుకుంటాడు ఎవరా. అవు అదినా, చిన్న పిల్లం అత్తాలా? ఇక ఆమె అయితే రాదు సంజవ్వ. పిల్లలు మా మరిది అయితే వస్తారు పోతారు. అది ఎప్పుడు రమ్మన్నా రాదు. అది ముఖం అటు మూతి ఇటు పెట్టుకుంటది. ఏం సోకు అదినా, మంచిగా కలిసి ఉండక మా అన్న చిన్న మంచిగా మాట్లాడుకుంటారా? వాళ్ళు మంచిగానే ఉంటారు. అబ్బో, వాళ్ళ అన్నదమ్ముల అనుమానం పెద్దదే. వాళ్ళు మంచిగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంటది. అయినా ఏ రాళ్ళు ఒక్క తల్లి పిల్లలు ఎక్కువ ఉండాలి. ఈ ఏంది ఈ మూతులు ముక్కులు మాడుసులు? ఆయన వస్తాడు, పిల్లల్ని తీసుకొస్తాడు, మంచిగా కూర్చుంటాడు, అన్ని ముచ్చట్లు చెప్తాడు. అదే రాదు. నేనేమంటారా, అదే రాదు పోదు. నువ్వు మంచిగా మాట్లాడుతుంది, నువ్వు అత్త పిన్నత్త మాట్లాడాలి. నీకెందుకు రా ఆడోళ్ళ ముచ్చటను సప్లై ఎప్పటికి అదైతే వాళ్ళే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళే కలిసి ఉంటారు. నువ్వు మంచిగా ఉండాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళతో మంచిగా ఉండాలి. కా సంజయ్, అది వచ్చి అక్క గిదేంది గదేంది ఏం పని చేస్తాను ఏం కథ అని అడగొచ్చు కదా. అది మూత అంతా దగ్గర పెట్టుకుంటది. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అడగాలి, అది చిన్నది కదా, నువ్వు పెద్దదానివి. ఎట్లయినా కూడా అది మాట ఓర్చుకోవాలి. కానీ దానికి ఆ పట్టి లేనే లేకపోయా ఏం చేస్తావు? పోనీ సరే అయితే మెత్తి దాన్ని తెలియదని మందలిచ్చి మాట్లాడితే దేనికి సమాధానమే చెప్పదు. ఏందో ఎడ్డి దాని లెక్క మొహం పెట్టుకొని ఉంటది. ఒకటే కాడ కూర్చుంటది, కూర్చున్న కంచలేవది. ఇక కొందరు ఇంటికి ఒకరు ఉంటారు తీవాది నా గట్లని. అదే ముచ్చట్నా? అరే సీను, గా మామూలు బాపు ఎటు వేళ చూసొత్తానికి ఏంద్రా? ఏమైనా ఇంట్లోనే కూర్చుంటావు, ఆడోళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా. ఏమన్నా ఆడపిల్లవారా? పో అటుకెళ్ళిపో. ఏంది వదినా వాని పట్టుకుని గంత మాట అంటాను? మాతో ఉండకుండా ఇంకెవరితో ఉంటాడు చెప్పు? అరే మీ మామ ఏడవైనా కూడా ఇల్లు ఎంకులు ఆడుకుంటా మాట్లాడు. కానీ బాపు ఏందో ఇంకా కనవలేదురా. పోయి బాబుని ఎంకులు ఆడుకో. పోరా, పొలంకి వెళ్ళిపో. పోతాడు తీవదిన, ఎండ ఎట్లా కొడుతుంది ఏమో వానికి అట్లా బెదిరిగా పడుతుంది. మగ పిల్లగాడు ఎండా వానను కూర్చుంటే ఎట్లా వెళ్తుంది? అవు గాని సంజయవ్వ, వయసుకి ఏమన్నా ఇంట్లో పనులు నేర్పిస్తానవా? అగో గట్లా అంటావు ఏంది అది? దానికి ఎందుకు రావు? ఆ పని ఈ పని మా ఆసర అవుతుంది నాకు. బువ్వ కూర వండి పెడతదా? కూర దాకా పోలే. బియ్యం అయితే మా ఎక్కిస్తుంది గ్యాస్ మీద, గాని కూర అని రాదు. ఇక ఆడపిల్ల కదా సంజవ్వ, అన్ని పనులు వచ్చి ఉండాలి. రేపు అత్తగారింటికి పోతే ఈ పని రాదు ఆ పని రాదు అని అనొద్దు. దానికి ఇప్పుడే ఎగరం వస్తుంది అది. నువ్వు బాలే ఉన్నావు. ఆయన పెళ్లి కాకముందు నాకు ఏమైనా వంట వచ్చా, ఏమైనా పని వచ్చా? పెళ్ళైనాక నేను నేర్చుకోలేదు. అది కూడా అంతే, పెళ్ళైనాక అదే నేర్చుకుంటది. ఇప్పుడు అరే ఏంద్రో అట్లా అంటాను? నాకెందుకు రాదు? వస్తుంది. నీకు చెప్పిండా? మీ అత్తకి ఇప్పటికీ కోడి కూర వండడమే రాదురా. అయ్యో అది నాకెందుకు వండరాదు? వండితే మంచిగా తింటారు. ఆయన రాని ఆ బట్ట కూడా మొత్తం వాళ్ళకి కొడతా. ఏందమ్మా
నువ్వు వండితే మేము తింటామా అది? అగో ఏందే మరి ఎవరు వండుతున్నారు మీకు వంట? అయ్యి వండుతూనే తింటాం మేము ఇంట్లో. ఆగో సరే కూడా ఇదే ముచ్చట చెప్పిండు. సరేరా ఇక అలా అయ్యని పట్టుకొని పొమ్మని నేను ఇక్కడనే ఉంటా. అయ్యి వండుతా అంటే బిడ్డలు తినుకుంటుండు ఇక. సరేనే. మీరైతే మనసులే కాదు వండుతా అంటే కమ్మ తింటారు మళ్ళీ నన్నే అంటున్నారు. ఆ పప్పు మరలు అవుతుంది ఎప్పుడు అడుగుతారా ఉడతాం ఆగరాదురా. మన చేయలేదు కదరా కమ్మగున్నది పప్పు. ఆ పప్పు తినుర్రి ఇక అండగుర్రి. ఆకలి అవుతుందంటే ఈ ముచ్చట్లగా సరిపోతుంది మీరు. ఇగో నువ్వు రెండు అరే ఇంత కరివేపాకు తెపోరా. తెచ్చా మంచిగా ఉన్నదా? ఇంకా అది ఏమున్నా సంజయ్ ఇక ఏం పనులు ఉన్నాయి మాకెళ్ళైతే ఇక గిట్టనే కాలం గడుపుతాం. మాకెళ్ళైతే ఒక్క పని కూడా దొరుకుతలేదు. ఏదైనా పోదామంటే అనున్నప్పుడు పోయినవా? మీ అవ్వ పని పోదా? ఇంట్లో కూర్చుంటది అత్త. అన్న వచ్చిండ్రా. బాగున్నావరా అన్నా మంచి ఉన్నావానే? నిన్నొచ్చిన ఇంతవరకు నీ మొహమన్న కనవలేదు కదనే. ఎటు పోయినవే? మిల్లు కాడ మోటార్ ఖరాబ్ అయిందిరా. ఆ చేంజ్ వచ్చేసరికి రాత్రి లేట్ అయింది. నేను వచ్చేసరికి మీరు పడుకున్నారు. పొద్దున్న లేచి బైక్ అడిపోయినా. ఇవాళ అయింది ఒకసారి. నువ్వు నాదినేమో నన్ను చూడడానికి రారాయే, నేనేమో పానం కొట్టుకొని ఇంత దూరం మిమ్మల్ని చూద్దామని వస్తే ఇక రైస్ మిల్లులని పొలాలని మీ ఇరాం లేని పనులు మీకే ఉండే. ఎట్లనే అన్నా ఈ చెల్లెని మొత్తమే మర్చిపోయినవా అని. ఇక తమ్ముడు అంటవా అని మాటే కరువు అయిపోయింది. నీ మీద పానం కొట్టుకొని ఇంత దూరం వస్తే మీరేమో నన్ను కాంతలేరు. ఇంత కూడా ఎప్పుడో దేవుణ్ణి వేసుకున్నప్పుడు మీ ముఖాలు కనిపించినాయి. ఇంతవరకు ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చారు రాని నా ఇంటికి. ఇక నీకు తెలియదు ఏమున్నారా, ఈ పనులను ఎప్పటికి ఉన్నాయని. అయితే అది ఇప్పటికైనా నువ్వు వచ్చినావు కదా, అదే సంతోషం. సరేనే అన్న, నిన్ను చూసినాక నా పానం నిమ్మలం అయింది. ఎన్ని రోజులు అవుతుందే నీ బంగారు ముఖం చూడక. అయ్యో సంజయవ్వ, ఎందుకు నువ్వు గంతగానం బాధపడబడితివి? ఈసారి తీరిక చూసుకొని వస్తాం. నువ్వు పొమ్మని ఎనకపో, నీకు యాస్ట్కి వచ్చి పొమ్మంటేనే మేము పోతాం. నాకు అంత భాగ్యమా వదిన, నువ్వు అన్నా నా ఇంటికి వస్తే అదే నా అదృష్టం. అవుగాని ఏమయ్యా, మీ చెల్లొచ్చింది కదా, మీ అమ్మకు రమ్మని చెప్పి పంపినవా? అవునే అన్న, బారోలు అయితే అవ్వని చూడక పానం కొట్టుకుంటుంది. ఒకసారి రమ్మని రాదు, నిన్ను నచ్చిన అది ఇంతవరకు కూడా ఇటు రాలేదు. చెప్పి పంపిండి అమ్మకు, బయలుదేరిందంట వస్తుంది. డార్లింగ్ ఎటు పోతుంది కదా వస్తుంది కానీ మీ ఇంటికి అన్నావు అక్క పోంపా. అరే మా అమ్మని డార్లింగ్ అంటున్నావు, తన్నులు అయితే నీకు. డార్లింగ్ కాకపోతే ఏమైతుంది? నిన్న ఏమని చెప్పినావు నాకు? మీ అయ్యలేకుంటా అని చెప్పినవా? డార్లింగ్ కాకపోతే ఏమైతుంది? అవునరా, నువ్వు మా అయ్యవే. నాని ఆటోలో పోతే అయిపోతుంది అక్క, బాగా నచ్చున్నాయి. ఏం కాదు నడివే, గిన్నె ఇల్లే నడితే కాజులు గట్టిగుంటాయి కావే. డాడీ పైసలు ఇచ్చి ఆటోలో పోమని. ఏంద్రో నాకు నెలంతా మందులో కావద్దా? డాడీ పైసలు ఇచ్చిడు కానీ అంటాను. నడు నడితే ఏమైద్దా? ఇప్పుడే ముసలం లెక్క చేస్తున్నామేమో. మరి నేను ఓ నెల ఆ ఇంటికి ఓ నెల ఈ ఇంటికి నడుతున్నా, మరి నా పరిస్థితి ఎవరో చెప్పుకోవాలరా. తప్పు చేసినాడు. గీడ పెట్టు గీడ. ఇది ఊరంతా పడుతున్నావు. నా స్టైల్ గింతే ఎంత ఆడుతున్నాయి. మూడు పడ్డది. కాదు రెండు మూడు రెండు పడ్డది. ఎందుకంత తూచాడుతున్నావు? ఇసుక ఆడలేమో తక్కువ అంగడి ఇస్తారు. నువ్వేందమ్మా కథ కూర తింటాను. ఎన్ని పెడుతున్నావు? మూడు రెండు పడ్డది. అరే గిద్ద మోసం చేస్తావా? నేనే గెలవాలి కాదు. ఇల్లు వచ్చింది బా బిడ్డ, అట్టిగా నీరు పడతామేమరా. తినమంటే బుక్కడు గట్టిగా తినవు. లచ్చా ఉన్నదా? పోరి పనికి వేందా? ఉందా? అరే అమ్మా చల్లగా బాగా. ఏరా అల్లుడు బాగున్నారా? నువ్వు మంచిగా అగో లోపట ఉన్నాడు.
అమ్మా ఎట్లున్నా కోడలి పిల్ల బాగున్నారా లోపల ఉన్నది అత్తమ్మ మంచిగా ఉన్నావా? ఏం మంచిగా ఉన్ననే ఇక్కడ బువ్వ కోసం ఈ ఇంటికి నెల ఆ ఇంటికి నెల తిరగబడితే నేను కంచంలో అన్నం కలిపి ముగ్గురికి కడపిని తినబెట్టుకున్నా నేను. ఇప్పుడు ఆ మెతుకుల కోసం ఈడ నెల ఆడ నెల ఉండబడితే నా బతుకు పాడుగాని అందరికి సావత్తుంది, నాకు సావత్తలేదు. ఎందుకు అమ్మ అట్లా మాట్లాడతాను? ఏడువకి అన్న మంచోడే కదా, నువ్వు ఎట్టుకోకు, అన్న దగ్గరనే ఉండు. బాధపడకత్తమ్మా, రండి లోపలికి పోదాం. ఆడెటు వేయండు టాలరింగ్ అంటాడు. నీ మానవాడు ఇంట్లోనే ఉన్నాడు దా. గట్లా అనకే, రేపు చూసుకునేది నిన్ను వాడే, అన్ను వాడే చూస్తారు, నిన్ను ఎవ్వరు చూడరు. నీ అన్నయ్య తొక్కనాడు మందలియాడు, కింత మందలిస్తే కుక్క లెక్క కడతాడు నన్ను. వానికి కోపం ఉంటది కానీ మనసులో ఏం ఉండదు అమ్మ. సరే నీకు ఇక్కడ ఉండబుద్ధి కాకుంటే మా ఇంటికి రావే, నేను తీసుకోపోతా. నీకు సిగ్గులు ఎవరయ్యా టాలరింగ్ అంటావు? ఏంద్ర ఎటు తిరిగి పోతావురా మా అమ్మ ఎండల ఊరంతా ముచ్చట పోతుంది. ఎందుకు ఎడతాను ఇప్పుడు ఏమైందని? మంచిగా రోజు తినుకుంటే మంచిగా ఉన్నావు కదా, బిడ్డ రాగానే ఎడుతున్నావా? రండి లోపలికి రండి. అమ్మ తమ్ముడు ఎట్లున్నాడే? మరదలు మంచిగా చూస్తాను దాన్ని. అని బతికేం మంచిగా ఉన్నదే, దానికి పుట్టడు కట్ట ఉన్నది, ఎవ్వలకు చెప్పుకోలేక కక్కలేక మింగలేకున్నదని బతుకు. అని చూస్తే నా కడుపు తరక్కపోతుంది. ఏం చేస్తావే అమ్మ, ఇద్దరు పిల్లలు పుట్టిల్లు, ఇప్పుడు ఏం చేయడానికి ఉన్నది? సంసారం ఎట్లా నెట్టుకు రావాలి. ఏడవకి అమ్మ. ఇంకా సర్దుకునే పట్టుకి నీ వరకని సంసారం నిలబడ్డదే, లేకపోతే ఈ వరకు మందిలో వాడి ఎన్ని పంచాదులు అవును. ఆడెంత గౌరవంగా పెరిగిందో, ఇప్పుడు అంతా కట్టం వచ్చింది దానికి. అని చూస్తే ధైర్యం వస్తలేదు నాకు. ఆ బుక్కెడు బువ్వ తినుకుంటా ఈయనే ఉండబుద్ధి అవుతుంది కానీ అబ్బో అది గయ్యాడిది. వాళ్ళ విన్న బాగున్నది, వాళ్ళ విన్న ప్రేమ ఉన్నది, అటే పోతుంది, అటే ఉంటది, అన్నీ ఉంటది, అలా మరుగుతుంది అని మనసున వాటని. ఏమో తీయవే, ఎట్లనో అట్లా సంసారం నెట్టుక రావాలి, లేకుంటే అని సంసారం ఆగం అవుతుంది అమ్మ. నువ్వు వాళ్ళ లొల్లిలో పోకు, అది ఏది చెప్తే కదా ఈయనవే. అబ్బో బిడ్డో, నేను అలా లొల్లిలో పోతానా? ఇక ఆడే లొల్లి పెట్టుకుంటాడు, దాన్ని బతిలాడుకుంటాడు, ఏం చేసుకుంటాడు ఆడికే. నేనేమన్నా అట్లా ఏమన్నా అంటే అది కుక్క లెక్కలు ఎత్తుంది నా వీనికి, దాంతో సాత కాదు బిడ్డో. అమ్మ నువ్వు బాధపడకే, ఇదే మనాది పెట్టుకొని ఉంటావా ఏంది? మన తమ్ముడు మంచోడే, మనకు అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు బాధపడకు. ఇక నుండైనా దగ్గర సంబంధాలు చేసుకోవాలి కానీ ఈ దూరపు సంబంధాలు చేసుకోవద్దు, ఈ లొల్లిలు పెట్టుకోవద్దు, ఇజ్జత్ మనం తీసుకోవద్దు అమ్మ. మనోడు మనలో ఎన్నన్నా కూడా మనకేమనిపించదు, అదే దూరపోడు ఒక్క మాట అంటే మనసు బాధ అనిపిస్తుంది. ఇక నుండైనా ఈ పెళ్ళిళ్ళు దూరపు చేసుకోవద్దు అసలే. ఏదేమైనా బిడ్డ, పిల్లలకైతే తల్లి గుణం పడలేదే, నాకైతే పక్కల దుక్కల మెదులుతారు. నానమ్మకి పండు తిను, నానమ్మకి నీళ్ళు తాగు, నానమ్మకి అన్నం తిను, నా చుట్ట తిరుగుతారు. అవును సంజవ్వ, పిల్లలైతే ఎంత మంచి గుణమో. మమ్మల్ని కూడా పెద్ద బాబు పెద్దమ్మ అని మా చుట్టూ ఉరుకొత్తా అంటారు, మా చుట్టే తిరుగుతారు. చక్కదనం అనిపిస్తుంది వాళ్ళు వస్తా అంటే పోతా అంటే. అవును గాని అత్తమ్మ, ఇక ఈ ముచ్చట ముందట వేసుకొని బాధపడుకుంటేనే కూర్చుంటావా? ఎప్పుడు తిన్నావో ఏమో. బాబుకెడంత తింటూ లేండి సంజయ్ పాప తీసుకురా అత్తమ్మను. నాకు ఆకలి అయితే బిడ్డ. ఎట్లా అంటే ఎట్లనే పానం ఖరాబ్ అవుతుంది పా, ఎట్లా అట్లా జరుగుతుంది పా అమ్మ పా, ఇక్కడ తినివ్వాలి వెళ్ళాలి. మల్లేషు, నేను నిన్న అనంగా అట్టి నువ్వు దొరుకుతలేవు నన్ను పట్టించుకుంటలేవు, ఏం సంగతి? అదేం లేదు బావా, నిన్న కొంచెం బిజీ ఉన్నా. ఏం తాగుతో చెప్పరా బావా, తెప్పిస్తా, మీకంటే ఎక్కువ ఉన్నది. ఇక నేను చెప్పాను, నీకు తెలియదా? కానీ బావా ఎంజాయ్ చేయట్లో మాత్రం నీ తర్వాతనే బావా, మస్తు ఎంజాయ్ చేస్తావు. నేనేం ఎంజాయ్ చేస్తాను, మీ ఇంటికి వచ్చినాకనే ఎంజాయ్ చేస్తాను, నీకు తెలుసా? సరే బావా. అంజీ సరే. వీడెవరో గమ్ముతున్నాడు. అడు అంజని మా ఇంట్లో పాలేరు బావా, మనకి ఎవరు లేరు, ఇక మా ఇంట్లో పెట్టుకొని చదువుకుంటానా, మనతోనే ఉంటాడు, మా ఇంట్లో ఉంటాడు. అవునా? నాకు ఎవరు లేరు, మా పిల్లుంది.
ఫోటోలు వెళ్తాం చూపెట్టపోతుంది ఏవలే ఏలే బా వాడు అంటే పిస పిస చేస్తాడు. అరే నువ్వైతే పోయి బాగా మంది తీసుకురా పో. ఈ ఫోటోలు ఉన్నది ఎవరో చెప్పబాయా. పూలు తెంపుతున్నావా? అవును. నువ్వు మొన్న నేను ఎంత ఇష్టం అని చెప్పినావు కదా, ఆ, దానికి నేను సమాధానం చెప్పాలి కదా. అవును. అయితే నువ్వంటే ఆగురా పిసోడా, నీకు అన్నిట్లలో తొందర ఉంది కదా. అగో నువ్వు చెప్తావు, మరి నేను చెప్తానో చెప్పనిత్తలేవు. అయినా నువ్వేంది అరయ్య అంటున్నావు? నేనంటే ఇష్టం లేదా? మొన్ననేమో ఇష్టం ఉందని చెప్పినావు, ఏడ్చినావు, ఇప్పుడు అరయ్య అని మాట్లాడుతున్నావు. అసలు ఏమైనా అర్థమవుతుందా నువ్వు చెప్పేది? నిన్ను కావాలంటే అరే అనొచ్చు, బే అని కూడా అనొచ్చు, ఎందుకంటే మీకన్నా పెద్దోళ్ళం. అట్లనే నేను మీ ఊరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మరీ చెప్పిన, ప్రపోజ్ చేసిన. ఆ మాత్రం కూడా నీకు తెలియదా? నేనేం చేయాలి మరి? అంటే నన్ను కూడా మీ ఊరికి వచ్చి నీళ్ళగా ప్రపోజ్ చేయమంటావు ఏంది? నువ్వేమనుకున్నా నాకు పర్వాలేదు. మీ ఇంటికి వచ్చి నేను ఎట్లా ప్రపోజ్ చేసినావు, నువ్వు కూడా అట్లనే వచ్చి మా ఇంటికి వచ్చి అట్లనే ప్రపోజ్ చేయి. ఎందుకంటే నువ్వంటే నాకు మస్తు ఇష్టం. అట్లనే నిన్ను కాకుండా ఇంకోరిని ఊహించుకోలేను. నువ్వెందుకంటే నా హీరో. అయితే మరి మీతో రమ్మంటావు ఇంటికి? మాతో వద్దు కానీ మేము పోయినాకరా, సరేనా? సరే ఇంటికైతే వా. సరేపా. అవునే, నాకు ఒకటి అనిపిస్తుంది, ఏంటిది? మన చిన్నదాన్ని సీనికి ఇస్తామని ఆలోచన. ఏంది తలకాయ తిరుగుతుందా ఏమి? అంత పిసపిస మాట్లాడుతున్నావు. గానికి మన బిడ్డనిచ్చుడేంది? ఆడ చెల్లె లెక్క చూస్తాడు దాన్ని. ఏమో అన్నం తింటానో గడ్డి తింటానవా? వాళ్ళ కాళ్ళు మనం మొక్తామా, మన కాళ్ళు వాళ్ళు మొక్తారా? ఏమో రీతి రివాయి లేకుండా మాట్లాడుతున్నావు. ఇక మంచిగా ఉంటే మంచిగా మాట్లాడితే పెళ్లి చేసుడేనా? ఆడు నా కొడుకు లెక్క. తాగింది ఇట్లా తలకాయకి ఎక్కిందా ఏంది? అట్లా కాదే, సీన్ కన్నా బుద్ధిమంతా దొరుకుతాడే. అరే ఏంది మళ్ళా గదే మాట మాట్లాడతాను? మళ్ళీ ఇట్లా మాట్లాడవు ఇసొంటి మాట. ఏమో మా అన్న వదినకు తెలిస్తే ఏమనుకుంటారు? వాళ్ళు బాధపడతారు. వాడు మంచోడే, నేను కాదని అంటానా? వాడు బుద్ధివంతుడే. కానీ వాళ్లకు మనకు కుదరది. వాళ్ళ బిడ్డను మనం చేసుకుంటామా, మన బిడ్డను వాళ్ళకి ఇస్తామా? తెలివి ఉండి మాట్లాడతానో తెలివి లేక మాట్లాడతానవా? ఏవో 4 రోజులు వచ్చి తిని ఉండిపోక ఏవో వరుసలు కలపబడుతుంది. నేనేదో 4 రోజులు ఉండిపోదామని వచ్చిన, నన్ను ఇక్కడ ఉండనిచ్చేటట్లు లేవు. ఈ ముచ్చట ఇక్కడనే ఇడిచిపెట్టు. మళ్ళీ అక్కడికి పోయినాక మాట్లాడినాం అనుకో మంచిగా ఉండదు. మనం రేపే సక్క ఇక్కడి నుంచి పోదాం, సరేనా? సరేనే. నడువుగా.